హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈ రోజు వార్తల్లోకి స్వాగతం నా పేరు ప్రసన్న ఇక ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కరోనా టెర్రర్ శ్రీహరికోటలోని సిబ్బందిని వదలని మహమ్మారి సంక్రాంతి రాకపోకలతో 200 మంది ఉద్యోగులకు నిర్ధారణ కీలక ప్రయోగాలు వాయిదా పడే ప్రమాదం ఒకరిది గెలిచిన ఆనందం మరొకరిది ఓడిన బాధాంతరం ఇద్దరు ఏకమై పీకల దాకా పోసిన సంతోషం మత్తులో నానా యాగి చేసిన సెలబ్రిటీల దాష్టికం భారతీయ టెన్నిస్ రంగంలో కెరటంలా దూసుకొచ్చిన సంచలనం ఇక ముందు ఆటలాడనని ప్రకటించిన సానియా మిర్జా నిర్ణయం లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు చికిత్స కరోనా న్యూమోనియాతో బాధపడుతున్న గాన కోకిల ఆరోగ్యం ఇలాకడలేనని అభిమానులకు తెలిపిన సభ్యులు దేశంలో పారాగ్లైడింగ్ కు ప్రాచుర్యం ఇష్టం లేకపోయినా గాల్లోకి ఎగిరిన దాష్టికం నానా యాగి చేస్తూ ఆకాశంలోనే భర్తను మాటలతో బాధిన దారుణం ఇక వార్తల వివరాల్లోకి వేస్తే ఆంధ్రప్రదేశ్లో కరోనా టెర్రర్ పుట్టిస్తోంది అన్ని జిల్లాల్లోనూ కేసులు చాప కింద నీళ్లు విస్తరిస్తున్నాయి తాజాగా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో కరోనా కలకలం రేపింది 2 రోజుల్లో 200కు పైగా సిబ్బంది కరోనా బారిన పడ్డారు దీంతో కీలక ప్రయోగాలకు బ్రేక్ పడక తప్పడం లేదు మొన్న 91 మందికి కరోనా నిర్ధారణ కాగా నిన్న 142 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు 24 గంటల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది ఇక పండుగకు ఊరు వెళ్లి తిరిగి విధుల్లోకి చేరుకున్న నేపథ్యంలో కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు సాధారణంగా వయసు మళ్లిన వారు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు మనవలు మనవారాలతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని గడుపుతుంటారు కానీ ఇక్కడ ఓ వృద్ధుడు పిల్లలకు పోటీగా బ్యాట్తో పరుగులు తీశాడు ఆయన ఉత్సాహాన్ని చూసి అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఒకరిది గెలిచిన ఆనందం మరొకరిది ఓడిన బాధ ఇద్దరు ఏకమయ్యారు కలిసి పీకల దాకా తాగారు ఇక్కడ వరకు బాగానే ఉంది తాగినోళ్ళు సైలెంట్గా ఉండకుండా నానాయాగి చేశారు ఇంకేముంది పోలీసులు రంగప్రవేశం చేశారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న ఏషియస్ సిరీస్లో ఆసీస్ దుమ్మురేపింది 5 టెస్టుల సిరీస్ 4-0 తేడాతో గెలుచుకొని శభాష్ అనిపించుకొని ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు చేసుకుంటూ పార్టీలో ఎంజాయ్ చేశారు వీళ్ళు ఆనందంతో తాగితే ఇంగ్లాండ్ క్రికెటర్లు ఓటమి బాధతో బాటిల్ చేతపట్టారు అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది కానీ పీకల దాకా తాగి రచ్చ చేశారు వారి అల్లరికి విసిగిపోయిన హోటల్లోని ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఆటగాళ్లను అక్కడి నుంచి పంపించేశారు We got Nathan Lyon, Ruth, Carrie, Jimmy Anderson. Just video this, just for the lawyers. Bedtime. His iPad. See you in the morning, everyone. పేటీఎం వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూప్లో చోటు సంపాదించుకున్నారు యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ శర్మను యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంబాసిడర్గా నియమించింది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది ఇప్పటివరకు ఇంటర్నెట్ అవకాశం లేని భాషలకు సంబంధించిన స్క్రిప్టులకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫార్సు చేస్తుంటుంది
దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఛార్జింగ్ ప్రక్రియ పూర్తయింది. సీఎం కేసీఆర్ టైం ఇవ్వడమే ఆలస్యం. రాయదుర్గంలోని ఈ అత్యాధునిక సబ్స్టేషన్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ నగరవాసులకు మరో 30 ఏళ్ల వరకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. భారతదేశంలోనే మొట్టమొదటి సబ్స్టేషన్ ఇది. పైగా ఇది గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్. అంటే మనం చూస్తుంది మీద ఎక్కడైనా సరే బయటికి పెద్ద లైన్స్ పోల్స్ కనపడకుండా వాస్తవానికి దాదాపు 100 ఎకరాలు కావాల్సిన ప్లేస్లో 5 ఎకరాలను మాత్రమే వినియోగించి ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్లు పాలనలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ దేశంలో మానవ హక్కులను కాలరాస్తూ తమదైన శైలిలో ఆంక్షలు విధిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. అయితే తాజాగా తాలిబాన్లు తమ ప్రభుత్వాన్ని గుర్తించమంటూ ముస్లిం దేశాలకు మొరపెట్టుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి వ్యక్తి కావాలంటూ తాలిబాన్ ప్రధానమంత్రి ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. అయితే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు సిద్ధం లేమంటూ ప్రపంచంలోని చాలా దేశాలు ప్రకటిస్తున్నాయి. వారి చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ ఆఫ్ఘాన్కు నిధులు అందకుండా చేశాయి. అయితే తాజాగా ఆఫ్ఘాన్ విజ్ఞప్తి చేశారు. సినిమా ఇండస్ట్రీకి ఏదో దిష్టి తగిలినట్లుంది. వరుసగా జంటలు విడిపోతూనే ఉన్నాయి. కలిసుండే వాళ్ళకంటే విడిపోయే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. మొన్న నాగచైతన్య సమంత, నిన్న ధనుష్ ఐశ్వర్య విడిపోగా ఇప్పుడు తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. మహాభారతంలో కృష్ణుడి పాత్రధారి నితీష్ భరద్వాజ్ ఈ లిస్టులో చేరిపోయారు. 58 ఏళ్ల ఈ నటుడు ఇప్పుడు తన భార్య స్మితా గేట్తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా 2 ఏళ్లుగా విడిగానే ఉన్నట్లు చెప్పాడు. ఆయన భార్య ఓ ఐఏఎస్ అధికారిని. 2009లో స్మితా గేట్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2 కూతుళ్లు ఉన్నారు. వాళ్ళు కవలలు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వెలియ తాండవం చేస్తుండడం, ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్లు వేల మందిని బలి తీసుకుంటున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు షెడ్యూల్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం ఉంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. గత ఏడాది చివరిలో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంలో భారత్ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ప్రకటించగా ఇప్పుడు దానిని పొడిగించినట్లయింది. భారత టెన్నిస్ రంగంలో ఓ కెరటంలా దూసుకొచ్చిన సంచలన క్రీడాకారిణి అయిన సానియా మిర్జాకు క్రీడాకారుల్లో ఎవరికీ దక్కని సూపర్ క్రేజ్ దక్కింది. ఉన్నత స్థానాలను అధిరోహించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. భారత్పై అనునిత్యం కాలు దువ్వుతూ ఉండే పాకిస్తాన్ దేశానికి చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకోవడంతో తలనొప్పి మొదలైంది. ఎవరిన్ని విమర్శలు చేసినా ఏనాడు వీటిని ఆమె లెక్కలోకి తీసుకోలేదు. టెన్నిస్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల చిన్నా చితక వివాదాలు ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. లెక్క చేయలేదు కాబట్టే సానియా భారత టెన్నిస్ ముఖచిత్రంగా మారింది. అక్టోబర్ 2005లో టైమ్ పత్రిక సానియాను 50 హీరోస్ ఆఫ్ ఆసియాగా పేర్కొంది. ఇన్ని సాధించిన సానియా టెన్నిస్కు రిటైర్ ఇవ్వబోతుందన్న విషయాన్ని తెలిసి ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాదన్ 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు.
తీగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు. సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే. ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. స్వర్గీయ ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో ఆయన భారీ విగ్రహ నిర్మాణం కొనసాగుతోంది. 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ రానున్నారు. ఖమ్మం లక్కారం ట్యాంక్ లో భారీ సైజులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మే నెల 28వ తేదీన ఆయన 100వ జయంతిని పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పనులన్నీ యుద్ధ ప్రతిపాదికన జరుగుతున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్, రో బ్రిడ్జ్లతో ఖమ్మం నగరానికి మణిహారంలా మారిన లక్కారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహం మరింత ఆకర్షణీయంగా మారనుంది. కరోనా బారిన పడిన లెజెండరీ సింగర్ భారతరత్న లతా మంగేష్కర్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో 10 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకునేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. లతాజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, పుకార్లను నమ్మవద్దని సూచించారు. లతా మంగేష్కర్ కోవిడ్-19తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారు. 2 ఏళ్ల క్రితం కూడా లతా మంగేష్కర్ తీవ్ర అనారోగ్యం పాలిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యే జొన్నగడ్డల పద్మావతి అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతి గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదంటూ గుంజేపల్లి గ్రామ ప్రజలు పోస్టులో పేర్కొన్నారు. మా ఎమ్మెల్యేను ఎక్కడైనా చూసారా అంటూ స్థానికులు చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. దీంతో ఆ ఎమ్మెల్యేనే స్వయంగా స్పందించారు. తనను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోయిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. కరోనా అంటే భయం లేని ఎవరైనా తన ఇంటికి వచ్చి కలవచ్చు అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. దేశంలో పారాగ్లైడింగ్ ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సాహస యాత్రకు సై అంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తతో కలిసి తనకు ఇష్టం లేకపోయినా పారాగ్లైడింగ్ వెళ్ళింది. పారాషూట్ పైకి వెళ్ళగానే భయపడుతూ ఆ మహిళ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. భయంతో చేతులతో కళ్ళు మూసేసుకోవడం, బిగ్గరగా కేకలు వేయడం చేయడంతో పారాగ్లైడింగ్ గైడ్ ఆమెకు ధైర్యం చెప్పినా లాభం లేకుండా పోయింది. ఇష్టం లేకున్నా పారాగ్లైడింగ్ యాత్రకు తీసుకొచ్చిన భర్తపై కోపం నశాలానికి అంటుకుంది. దేవుడా, నేను ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా అంటూ తిడుతూ హంగామా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఫన్నీ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి. मैडम मेरे को क्यों विशेष मैं तेरे को नहीं छोड़ूंगी विशेष आई विल किल यू विशेष आई विल किल यू विशेष तू मुझे क्यों करता है ऐसे मैडम कैमरे में वीडियो रिकॉर्डिंग हो रही है नहीं तो आपकी वीडियो भी वायरल हो जाएगी स्क्रिप्टी हाउस की तरह लैंड करा दे हे भगवान मुझे बचा ले मेरा पति बहुत गंदा है मेरा पति मेरे को जिप लाइन पे धक्का दे देता है पैराग्लाइडिंग में भी धक्का दे देता है मेरा पति बहुत गंदा है मुझे डर लग रहा है. యూఏఈలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాజాగా షూట్ చేసిన యాడ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన కోసం నికోల్ స్మిత్ లుడ్విగ్ ఎయిర్ హోస్టెస్ కాస్ట్యూమ్లో ముస్తాబాయ్ బుర్జ్ ఖలీఫా భవంతిని ఎక్కేసింది. గతేడాది ఆగస్టులో ఎమిరేట్స్ ప్రమోషన్
ఈ అసాధారణ సాహసానికి పూనుకున్న ఆమె ఇప్పుడు దుబాయ్ ఎక్స్పో ప్రమోషన్ కోసం మరోసారి ఆ అసాధారణ ఫీట్ను అందుకుంది. భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జ్ ఖలీఫా భవనం శిఖరాగ్రహంపై నిలబడి ప్లకార్డులు చూపుతూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పింది డేరింగ్ గర్ల్. ప్లకార్డులు తిరగేస్తూ నికోల్ ఆకట్టుకుంది. యాంకర్ కమ్ న్యూస్ రీడర్ కమ్ జర్నలిస్ట్ కమ్ మోడల్ కమ్ నటి అని చెప్పాల్సిన బిగ్ బాస్ లహరి తన యాటిట్యూడ్తో తెగ ఫేమస్ అయిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్గా, తర్వాత మళ్ళీ రావా, సారీ నాకు పెళ్ళైంది, జాంబిరెడ్డి తదితర చిత్రాల్లో నటించిన లహరి ఓ ఫ్యాషన్ సింబల్గా మారింది. ప్రస్తుతం టెలివిజన్ మీద దృష్టి పెట్టింది. తాజాగా బంగారాజు సినిమా ప్రమోషన్స్లో తలుక్కుమంది. ప్రస్తుతం ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో మోడల్గాను అదరగొడుతోంది. అంతేనా, ఈ అమ్మను తన అందాలతో యువత గుండెల్లో సెగలు రేపుతోంది. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే, తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం, అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పిల్లి, ఎలుక, పాము, ముంగిస, కుక్క, పిల్లి ఇలా జంతువుల ఫైటింగ్లు చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు చిరుత, కుక్క యుద్ధం చూడండి. క్రూరమైన జంతువుల్లో ఒక్కటైన చిరుతతో గ్రామ సింహం పోటీ పడింది. ఎరగా దొరికిన ఓ కుక్కను చిరుత పదునైన దవడలతో ఉడుంపట్టు పట్టింది. అయినా సరే తగ్గేదేలే అన్నట్టు ఓటమిని ఒప్పుకోకుండా కాసేపు పోరాటం జరగ్గా చివరికి కుక్క విజయం సాధిస్తోంది. చిరుత తోక ముడుచుకొని పారిపోతోంది. ఫన్నీగా కనిపించే ఈ వీడియోను మీరు చూడండి. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నిటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. శ్రీకాకుళం పలాస కాశీబుగ్గలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కి పైగా టీవీ సీరియల్స్లో నటించారు. ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులోనే భారీగా కరోనా కేసులు నమోదవటం టెన్షన్ పుట్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 10,000 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ కామారెడ్డి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో ప్రోటెన్ చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ వీరిచే ప్రమాణ స్వీకారం చేయించి మండలి రూల్స్ బుక్స్ ఐడి కార్డు అందించారు. యూఎస్ఏలో 5G కమ్యూనికేషన్ల విస్తరణ కారణంగా జనవరి 19, 2022 నుండి విమానాల మార్పుతో భారతదేశం నుండి యూఎస్ఏకి కార్యకలాపాలు తగ్గించినట్టు, ఇందుకు సంబంధించి 40 విమానాలు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. అప్డేట్ త్వరలో తెలియజేస్తామని ట్వీట్లో తెలిపింది. యూఎస్ ప్రభుత్వం ప్రస్తుత 5G రోలౌట్ ప్లాన్ విమానయానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని యునైటెడ్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పలు పాఠశాలల్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో 17 మంది పాఠశాల సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో 15 మంది ఉపాధ్యాయులు, 2 బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీకి చిక్కారు. చిన్న చింతకుంట మండలం లాలుకోట గ్రామానికి చెందిన రైతు నుంచి భూమిని విరాసత్ చేసేందుకు గాను 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్లోని నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. తిరుపతి వాసులకు సాయంకాలం వేళల్లో ఆనందాన్ని కల్పించేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం దాదాపు 75 లక్షలతో శిల్పారామం ఏర్పాటు చేసింది. కానీ కరోనా దెబ్బకు అంతా మారిపోయింది. ఆదాయం కోల్పోవడంతో పాటు కళావిహీనంగా మారింది. ప్రముఖ ఫేమస్ నటి గోనె సంచిలో శవమై తేలిన ఘటన కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్ నటి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. బంగ్లాదేశ్కు చెందిన నటి రైమా ఇస్లాం షిము ఓ బ్రిడ్జి పక్కన గోనె సంచిలో శవంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించింది. గోవాలో అమిత్ పాలేకర్కు పార్టీ ఈ బాధ్యతలను అప్పగించింది. స్వయాన న్యాయవాది అయిన పాలేకర్ అవినీతిపై చాలాసార్లు స్వరం వినిపించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలను 50% తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతరాలయ దర్శనాలు, అన్నదానాలు, ఉచిత ప్రసాదాల వితరణ నిలిపివేశారు. పండగకు ముందు హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లటం, పండుగ ముగిసిన తర్వాత మళ్లీ హైదరాబాద్కు రావడంతో ఆ 4-5 రోజులు టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మధ్య టోల్ లావాదేవీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. టోల్ ప్లాజాల ద్వారా ఈసారి మొత్తం 11.72 కోట్ల ఆదాయం సమకూరగా 2021లో 9.49 కోట్లు వచ్చినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. గర్భిణీల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో 22% మేర ప్రసవాలు పెరిగాయని తెలిపారు. ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ పొందుతున్న వారికి ఇది శుభవార్త. పెన్షన్ డబ్బుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పెన్షన్ కూడా ఇప్పుడు జీతంలాగే నెల చివరి తేదీన పెన్షనర్ ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటి వరకు నెల మొదటి రోజున పెన్షన్ బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. కరీంనగర్లోని ములకనూరు సొసైటీ పంపిణీ చేసిన పాల ధరలను పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. లీటర్కు 4 రూపాయల చొప్పున పెంచిన సొసైటీ సోమవారం నుండి అమల్లోకి తెచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సడన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రగతి భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ముందస్తు అనుమతి లేనిదే లోపలికి వెళ్లకూడదని అడ్డుకున్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగగా న్యూసెన్స్ అవుతుందని భావించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసు వాహనంలోనే ఆయన్ను తన ఇంటి వద్ద దింపినట్టు తెలుస్తోంది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచే టీంలలో టీమిండియా ప్రధానంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఓ వార్తతో ఈ ఆశలు అడియాశలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు టీమిండియాలోని 6 ఆటగాళ్లకు కరోనా సోకింది. కెప్టెన్ యష్ దూల్, వైస్ కెప్టెన్ ఎస్కే రషీద్తో సహా మొత్తం 6 ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. తేలికపాటి జ్వరం ఉండగా పరీక్షల్లో తనకు కోవిడ్ నిర్ధారణ అయ్యిందని చెప్పారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, జన సందోహం ఉన్న చోటుకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. సర్పంచ్ వెంకటరమణమూర్తి ఓ మహిళతో మాట్లాడుతున్న సమయంలో దుండగులు అకస్మాత్తుగా దాడికి దిగారు. గారా మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా పాత గొడవలే కారణమని భావిస్తున్నారు. మారిషస్కు అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లను ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరిందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ ఒప్పందంతో తమకు మారిషస్ ప్రభుత్వానికి మధ్య 3 దశాబ్దాల నుంచి ఉన్న వ్యాపార సంబంధాలు మరింత బలపడినట్టు పేర్కొంది. మారిషస్ ఇప్పటికే HAL తయారు చేసిన ALH DO-228 విమానాలను వినియోగిస్తోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో పర్యటించగా వారి వెంట వీరు ఉన్నారు. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తమను కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సినీ నటి నిక్కీ గల్రాని ఇంటిలో చోరీ జరిగింది. బహుభాషా నటి అయిన నిక్కీ గల్రాని రాయపేటలో నివసిస్తున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్ అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరిన తర్వాత 1,25,000 విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు ధనుష్ను పోలీసులు అరెస్టు చేశారు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఇన్నాళ్లు పెంచిన 20 టన్నుల ఎర్రచంద్రం చెట్లను ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటించారు. వీటితో వచ్చే ఆదాయాన్ని హరిత నిధి కింద జమ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్తో హరితాహారంపై చర్చించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బైన్సా ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అన్ని వాహనదారులు ఆర్సీ, పొల్యూషన్ లైసెన్స్, ఇన్సూరెన్స్, మాస్క్, హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సిఐ వినోద్, ఎస్ఐ సాయి కుమార్ వాహన చోదకులకు సూచించారు. ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో కరోనా టెర్రర్. శ్రీహరికోటలోని సిబ్బందిని వదలని మహమ్మారి. సంక్రాంతి రాకపోకలతో 200 మంది ఉద్యోగులకు నిర్ధారణ. కీలక ప్రయోగాలు వాయిదా పడే ప్రమాదం. ఒకరిది గెలిచిన ఆనందం, మరొకరిది ఓడిన బాధాంతరం. ఇద్దరు ఏకమై పీకల దాకా పోసిన సంతోషం. మత్తులో నానా యాగి చేసిన సెలబ్రిటీల దాష్టికం. భారతీయ టెన్నిస్ రంగంలో కెరటంలా దూసుకొచ్చిన సంచలనం. ఇక ముందు ఆటలాడనని ప్రకటించిన సానియా మిర్జా నిర్ణయం. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కు చికిత్స. కరోనా న్యూమోనియాతో బాధపడుతున్న గాన కోకిల. ఆరోగ్యం ఇలాకడలేనని అభిమానులకు తెలిపిన సభ్యులు.
దేశంలో పారాగ్లైడింగ్ కు ప్రాచుర్యం. ఇష్టం లేకపోయినా గాల్లోకి ఎగిరిన దాస్తికం. నానా యాగి చేస్తూ ఆకాశంలోనే భర్తను మాటలతో బాధిన దారుణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.